హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అరెస్ట్తో హెచ్ఎండిఏ అధికారుల్లో టెన్షన్ నెలకొంది. హైరేంజ్ అపార్ట్మెంట్స్ కు అనుమతుల్లో భారీగా లంచాలు తీసుకున్నట్లు ఏసీబీ గుర్తించింది. అంతేకాదు ఉస్మాన్ సాగర్ పరిధిలో సైతం భారీగా భూ మార్పిడి జరిగినట్లు తేల్చారు ఏసీబీ అధికారులు. మొత్తం 7 జిల్లాల్లో హెచ్ఎండిఏ విస్తరించి ఉంది. గతంలో అనుమతులు ఇచ్చిన ఫైల్స్ అన్నింటినీ పరిశీలించే యోచనలో ఉంది ఏసీబీ. ఇప్పటివరకు 100 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు గుర్తించారు ఏసీబీ అధికారులు. 84 లక్షలకు పైగా నగదు, 5 కోట్ల విలువైన బంగారం, వెండిని స్వాధీనం చేసుకున్నారు. భారీగా స్థిర చరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ లభ్యమయ్యాయి. 90 ఎకరాల భూమి, ఇల్లు, 60 ఖరీదైన చేతి గడియారాలు, 100 మొబైల్ ఫోన్లు, 10 ల్యాప్టాప్స్, 4 కార్లు ఆధీనంలోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. మొత్తంగా 500 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు అంచనా వేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని బంజారా హిల్స్ హెడ్ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి వాసు లైవ్ లో అందిస్తారు. వాసు, ప్రస్తుతం హెచ్ఎండిఏ శివ బాలకృష్ణకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. అతన్ని ప్రస్తుతం అధికారులు విచారిస్తున్నారు. ప్రధానంగా అతని అవినీతి చిట్టాకు సంబంధించి కూడా మొత్తం విప్పుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉప్పల్లో ఉన్నటువంటి అతని సోదరి నివాసంలో కూడా సోదాలు నిర్వహించారు. కొద్దిసేపు క్రితం సోదాలు ముగిశాయి. 20 లక్షల రూపాయల నగదుతో పాటు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి ఒక 10 ల్యాండ్ డాక్యుమెంట్లు ఉప్పల్లో స్వాధీనం చేసుకున్నారు. అంటే ఇంకా కూడా బయటపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 100 కోట్ల రూపాయల అఫీషియల్ డాక్యుమెంట్ దొరికింది. ఇక దాన్ని బహిరంగ మార్కెట్లో 1000 కోట్ల వరకు కూడా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం బాలకృష్ణ పైన ఈ ఏసీబీ సోదాల నేపథ్యంలో గతంలో హెచ్ఎండిఏలో ఇతనితో కలిసి పనిచేసినటువంటి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. ఇతనితో కలిసి ఎవరెవరు చేతులు కలిపారు, ఎంతమంది ఎన్ని డాక్యుమెంట్లు మార్చడం జరిగింది. ఎందుకంటే కొన్ని భూములకు సంబంధించి కూడా ఏదైతే ఉస్మాన్ సాగర్ 111 జీవో పరిధిలో ఉన్నటువంటి కొన్ని జోన్లను కన్జర్వేషన్ జోన్ లో ఉన్నటువంటి వాటన్నింటిని కూడా హైరిస్ బిల్డింగ్ల జోన్ లోకి మార్చారు. దాంట్లో 100 కోట్ల రూపాయల చేతులు మారాయి. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో పాటు అది ఉన్నతాధికారుల హస్తం కూడా ఉన్నట్టుగా ఏసీబీ అనుమానిస్తుంది. కాబట్టి ప్రస్తుతం బాలకృష్ణను విచారిస్తా ఉంది. ఎక్కడ కూడా బాలకృష్ణ నోరు మెదపడం లేదు, ఎక్కడ సమాధానం లేదు. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి మొత్తం 7 జిల్లాల్లో విస్తరించి ఉంది. హైదరాబాదు, రంగారెడ్డి, ఇటు పోతే ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి నల్లగొండ జిల్లా సంబంధించి భువనగిరి, చాలా పరిధి విస్తరించినటువంటి హెచ్ఎండిఏ పరిధిలో కూడా కొన్ని 100 ఎకరాల భూములను ఇతడు కన్జర్వేషన్ జోన్ నుంచి కూడా మార్చిన నేపథ్యం కావచ్చు, అక్రమంగా కూడా వాటిని హైరీస్ బిల్డింగ్ల జోన్ లోకి మార్చినటువంటి నేపథ్యం కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. అయితే నిన్న సోదాల నేపథ్యంలో కూడా మొత్తం 100 కోట్ల ఆస్తులకు సంబంధించి దాదాపు 2 కిలోల బంగారంతో పాటు 70 లక్షల నగదు కూడా స్వాధీనం చేస్తున్నారు. ఇక మిగతా చోట్ల 17 చోట్ల సోదాలు జరిగిన నేపథ్యంలో ఎక్కడెక్కడ ఎన్ని ఆస్తులు బయటపడ్డాయి అవన్నీ కూడా మరికాసేపట్లో అన్ని బృందాలు హెడ్ ఆఫీస్ చేరుకుంటాయి. ఆ తర్వాత మరికాసేపట్లో రిమాండ్ రిపోర్ట్ రెడీ చేసి కోర్టులో హాజరుపరచబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో రిమాండ్ రిపోర్ట్ లో ఏం చేర్చబోతా ఉన్నారు అంశం చూసినట్టయితే మరి ఇంకెవరినైనా యాడ్ చేస్తారా ఈ కేసు సంబంధించి చూడాల్సింది. తదుపరి విచారణ కూడా ఈడీకి, ఐటీకి కూడా లేఖ రాసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి.